హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మా ఊర్లో దస్తగిరి స్వామి ఉరుసు అనేది జరుగుతుంది. వాటి యొక్క లొకేషన్స్, అక్కడ ఏం చేస్తారు ఏమనేది నేను ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. ఫెస్టివల్ ఊర్లో అందరూ ఇప్పుడు సాయంత్రం అయిందనమాట. సాయంత్రం నుంచి దస్తగిరి స్వామిని సందర్శించడానికి అందరూ బయలుదేరి పూజ చేసుకొని అక్కడ టెంకాయలు పట్టుకొని కొద్దిమంది వెళ్తున్నారు, కొద్దిమంది రిటర్న్ వస్తున్నారు అనమాట. మేము ఇప్పుడు పూజ చేసుకోవడం కోసం వెళ్తున్నాము. మా గ్రామంలో ఉర్స్ అనేది ప్రతి ఏటా జరుగుతూ ఉంటుంది. ఊర్లో తమ యొక్క ఆడపిల్లల్ని మరియు అత్తగారిని మామూలని అందరినీ ఈ పండక్కి పిలుచుకుంటాము. సో మనమైతే ఇప్పుడు కొండ మీద వెలిసిన దస్తగిరి స్వామి దగ్గరికి అయితే వచ్చేసినాము. నెక్స్ట్ ఇది బాగా చూడండి, జూమ్ అవుట్ చేసి చూపిస్తున్నాను. కొండ మీద ఉంది, మొత్తం లైట్ సెట్టింగ్తో అలంకరించారు. స్వామి యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ప్రతి ఏడు మా ఊర్లో స్వామికి సంబంధించిన వాహనం అనగా గుర్రాన్ని ఊర్లో ఊరేగిస్తారు మంచి జరగడం కోసం. ఇప్పుడైతే మనము స్వామి దర్శనానికి అంటే గుడికి దగ్గరగా వెళ్తున్నాము. సో ఇది ఒకప్పుడు ఈ మెట్లు ఉండేవి కాదు. ఊరి వాళ్ళు అందరూ కేర్ తీసుకొని స్వామిని డెవలప్ చేయడానికి గుడి పైన కట్టించారు. అలాగే మెట్లు సదుపాయం కల్పించారు. దాంతో పాటుగా పైన వాటర్ ట్యాంక్ కూడా ఉంది. ఇలా ప్రతిరోజు ఇక్కడ పండుగ జరిగిన ప్రతిరోజు ఊరి తరఫున భోజనం అనేది పెట్టించడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడైతే మనము దగ్గరలో ఉన్నాము స్వామి దగ్గరికి. బాగా చూడండి, కొండ మీద వెలసిన పెద్ద ఆయన శ్రీ 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 దస్తగిరి స్వామి. సో ఇదే అన్నమాట. ఇప్పుడు మనం దగ్గరికి వెళ్ళి స్వామి యొక్క రూపాన్ని చూపిద్దాము. సో ఇప్పుడైతే మనం కొండపైకి వచ్చామన్నమాట. మీరు చూస్తున్నటువంటి స్వామి యొక్క స్థానం, వెలిచిన స్థానం ఇక్కడే. ఇక్కడ అందరూ పూజ సామాగ్రిని తీసుకొచ్చి ఇక్కడ స్వామి ఉన్న ప్లేస్లో టెంకాయలని సమర్పిస్తారు, ప్రసాదాలను కూడా. అలాగే తర్వాత వచ్చేసి ఆడ దర్శించుకున్న తర్వాత కాసేపు అలా కూర్చొని స్వామికి దగ్గర చేరువలో పక్కన భోజనం వసతి ఉంది, అక్కడ భోజనాలు పెడుతుంటారు. ఇక్కడైతే అక్కడ స్వామి గురించి భజన చేస్తున్నారు. మనం వాయిస్ ఇవ్వకూడదు కాబట్టి సౌండ్ ఎక్కువ వస్తుందని ఇలా వాయిస్లో చెప్తున్నాను రికార్డింగ్లో. ఇది ఇక చూడండి ఇప్పుడు నీట్గా మా యొక్క స్వామిని. పెద్ద ఆయన శ్రీ శ్రీ దస్తగిరి స్వామి వారు ఇప్పుడు మీకు స్పష్టంగా కనిపిస్తారు. అబ్జర్వ్ చేయండి, జూమ్ అవుట్ చేసి చూపించాను. అలా ఉంటుంది అన్నమాట స్వామి యొక్క స్థానం. సో కొద్దిగా వాళ్ళు అడ్డం ఉంటారు కాబట్టి లేడీస్ని మనం జరగమని అనలేం కాబట్టి నేను ఇక నా ఫ్రీ టైం చూసుకొని ఇక్కడ వీడియో జూమ్ అవుట్ చేసి చూపిస్తున్నాం మీకోసం. ఇది ఆయన పెద్ద ఆయనే మనకి మా ఊర్లో దస్తగిరి స్వామి ఎంతో కృషి చేసి కొండ మీద అలా చేయించాడు. ఊరు ప్రజలందరూ కలిసి బాగా ఘనంగా అక్కడ గుడి కట్టి అన్నదాన సౌకర్యాలు, లైట్ సెట్టింగ్స్ అన్ని రకాలుగా ఊరంతా కలిసి చేసే మంచి పండగ ఇది.
సో చూశారు కదా, ఇందాక చెప్పిన భజన చేస్తున్నారు అనమాట వాళ్ళు స్వామి కోసం. నుంచి ఇంకా నెక్స్ట్ మేము కూడా దర్శనం అనేది చేసేసుకున్నాం. మళ్ళీ ఒకసారి చూడండి, మీకోసం ఇంకా స్పష్టంగా చూపిద్దామని వీడియో తీశాను, మొత్తం చుట్టుపక్కల తీసి. ఓకే, ఇప్పుడు చూడండి మందిరం అది ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది మీకు. స్థానం, స్వామి వెలిసిన స్థానం అక్కడ. ఓకేనా, నెక్స్ట్ అయిపోయింది అనమాట. కంప్లీటెడ్ అయిపోయిన తర్వాత నేను బయటకు వచ్చేసి లొకేషన్ చూపిద్దామని మీకు చెప్తున్నాను. మా పిల్లలు దిగిపోతున్నారు అనమాట, ఇంత అయిపోయింది, వాళ్ళు వెళ్తున్నారు కొంచెంమంది, వాళ్ళని వీడియో చూపిస్తున్నాను మీకు. నెక్స్ట్ ఓకే, అలాగే మనకు కావాల్సిన సౌకర్యాలు అయితే చాలా బాగున్నాయి. దాని నుంచి నేను గివ్ అవే బ్యాగ్ తీసుకొని వెళ్తూ ఒకసారి శివాలయం, మా ఊర్లో దగ్గర వెళ్తే శివాలయం, ఇది కూడా అందరు చందాలు వేసుకొని ఊర్లో తిరిగి వసూలు చేసిన అమౌంట్తో గుడిని నిర్మించడం జరిగింది, శివాలయం. తదుపరి అక్కడి నుంచి పక్కన కబడ్డీ పోటీలు అన్నీ జరుగుతున్నాయి. గుడి కూడా చూడండి క్లోజ్ చేశారు, నేను లోపలికి పోలేదు, చెప్పులు వేసుకున్నాను. జస్ట్ నెక్స్ట్ అది సపరేట్ ఒక వీడియో తీస్తాను మీకోసం. గుడి చాలా బాగుంది అనమాట. సో మనం బజార్లో అన్నీ రకరకాల గాజులు, ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కదా, అవి కూడా చూపిస్తాను. గుడికి దగ్గరలో ఇది వచ్చేసి కబడ్డీ దగ్గరలో వచ్చేసి మనకి ఇక్కడ గోబీ సెంటర్లు ఇవి చాలా పెట్టారు. గుడ్స్ అంటే మరి మామూలుగా ఉండదు కదా, అంత హడావిడిగా ఉంటుంది. అలాంటి సంబరంలో ఇదొకటి వచ్చేసి పైన ఫుడ్ తిన్నాము, వీడియో లేదు నా దగ్గర, నేను చూసి మళ్ళీ అప్లోడ్ చేస్తానండి. ఓకే, ఇక్కడ వరకు ఎండ్ ఆఫ్ వీడియో. చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ.